ఇప్పుడు చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ చాలా ఈజీ అనుకుంటారు. అంటే మామూలుగా ఏముందిరా, యాక్చువల్ నడపడం ఈజీయే, కానీ సెకండ్స్ లో పోయే పానాలన్న డ్రైవర్. అవును. ఇలా రోడ్ ఎక్కితే పొద్దున ఇంట్లోకి వెళ్తాం కదా, మళ్ళీ తిరిగి వస్తామా లేదా తెలియదు. మామూలుగా అందరూ ఏదో జాబ్ చేసుకునేటోళ్ళు వెళ్తారు వస్తారు, కానీ రోడ్ ఎక్కిన ఎప్పుడు రోడ్డు మీదే. మా బతుకంటేనే రోడ్డు, డ్రైవర్ బతుకులే రోడ్డు మీద ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది అన్న. చెప్తున్నాగా, ఒక వెహికల్ తీసుకుంటాం, చాలా మంది ఏమంటారు, అరే నీకు ఇట్లా పోతే ఇట్లా 1000 రూపాయలు వస్తాయి రా మీకు డ్రైవర్ బండ్లకు, మీకు ఏంది రా అనిపిస్తుంది. కానీ మేము ఇట్లా పోయి ఇట్లా వస్తామా లేదా మాకు తెలియదు. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే, బండి కొనాలన్నా మన దగ్గర అంత స్తోమత ఉండదు. ఎన్నో లక్ష రూపాయలు కట్టి ఈఎంఐలలో ఫైనాన్స్ లలో బండి తెస్తాం, నడుపుతా ఉంటాం. దానికి నెల తిరిగే వరకు డైలీ అది బండి ఇంటికాడ పెడితే డైలీ 500 రూపీస్ దాన్ని కట్టాలి. అవును. అది నడిచినా నడవకుండా 15,000 అదే తీయాలి. పేపర్ వాల్యుయేషన్ కి 35-40,000 అయితే ఓన్లీ 4 వీలర్స్ కే. అది ఇంకా లారీలు అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇంకా గూడ్స్ వెహికల్ ఈ డ్రైవర్ల పరిస్థితి ఇట్లుంటే ఇంకా లారీల డ్రైవర్ల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది అన్న. భార్య పిల్లల్ని అందరిని వదిలేసి పాపం వాళ్ళు నెలలు పోతుంటారు. అక్కడికి పోతే దారి పొడుగు మధ్యలో బండికి ఏదైనా కావచ్చు, వాళ్ళకేమన్నా కావచ్చు, ఇంటికి తిరిగి వస్తారా రారా కూడా నమ్మకం తక్కువ. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది.